హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మహావిష్ణువు రూపమైన మన శ్రీకృష్ణుడు వెలసిన ఈ ఉడిపి క్షేత్రం గురించి ఈరోజు నేను చెప్పబోతున్నానండి. మన చరిత్రలో దాగి ఉన్న ఎన్నో సత్యాల గురించి ఇంకా విశేషాల గురించి ఈ వీడియోలో ఉండబోతున్నాయి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. వీడియో ఎండింగ్ దాకా చూడండి, అసలు స్కిప్ చేయొద్దండి. ఇక మనం ఉడిపి గురించి అయితే మాట్లాడుకుందాం. మేమైతే ఉడిపి క్షేత్రానికి బయలుదేరామండి. యాక్చువల్గా మురుడేశ్వర్ వెళ్ళాము. మురుడేశ్వర్ తర్వాత గోకర్ణ, ఇంకా ఈ క్షేత్రాలన్నీ దర్శించుకున్న తర్వాత ఈ ఉడిపి అయితే వచ్చేసామండి. ఇప్పుడు నేను ఉడిపికి అయితే వెళ్ళబోతున్నాను. చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందండి దారిలో. ఉడిపి అనేది కర్ణాటక రాష్ట్రంలో అయితే ఉంది. మామూలుగా ఇక్కడ కృష్ణుడి టెంపుల్ ఎలా వచ్చింది అని చెప్పి నేను దీని గురించి ఆరా తీశానండి. మన కృష్ణుడి టెంపుల్ ద్వారకాలో ఉంది, అది కూడా కంప్లీట్గా నార్త్ సైడ్ అయితే ఉంది. ఈ సౌత్ సైడ్లో కృష్ణుడి టెంపుల్ ఎందుకు కట్టారా అని ఆలోచన చేసినప్పుడు చాలా విషయాలు అయితే బయటపడ్డాయండి. మన కృష్ణుడి విగ్రహము బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు ఒక పెద్ద వరద వచ్చిందంట అండి. ఆ వరద వచ్చినప్పుడు ఈ కృష్ణుడి విగ్రహం సముద్రం ద్వారా కొట్టుకొని వచ్చిందంట ద్వారక నుంచి ఈ ఉడిపి క్షేత్రానికి. ఈ ఉడిపికు ఒక బీచ్ ఉందండి, దాన్ని మాల్పి బీచ్ అంటారు. ఈ మాల్పి బీచ్ దగ్గరకు ఈ విగ్రహం అయితే కొట్టుకువచ్చింది. ఈ విగ్రహము వరదల ద్వారా కంప్లీట్గా మట్టి పట్టేసి ఒక మట్టి ముద్దలా అయితే తయారైపోయిందనమాట. ఈ విగ్రహం వచ్చేసి ఒక జాలర్లకు దొరుకుంటుంది. ఆ షిప్ కూడా వరదల్లో చిక్కుకుంటే అక్కడ ఒడ్డున ఉన్న మాధవాచార్యుడు అనే ముని కాపాడతాడంట. ఆ కాపాడిన తర్వాత ఆ షిప్ ఓనర్ మీకేం కావాలని కోరుకుంటే ఈ మట్టి ముద్ద చాలుని మట్టి ముద్ద తీసుకువెళ్తుంటే సడన్గా ఆ మట్టి ముద్ద కింద పడి వక్కలైపోతుందంట. అక్కడ ఆ మట్టి ముద్దలో మన కృష్ణుడి విగ్రహం అయితే దొరికి ఉంటుందంట. మాధవాచార్యుడు కృష్ణుడి భక్తుడండి, కాబట్టి ఈ కృష్ణుడి విగ్రహం తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం ఉడిపి టెంపుల్ ఉంది కదా, ఆ ఉడిపి టెంపుల్లో ఒక కొలను ఉంటుంది. మీరు కూడా అక్కడికి వెళ్తే ఆ కొలను చూడవచ్చు. టెంపుల్ ముందు కంపల్సరీగా ఆ కొలను అయితే ఉంటుంది. క్యూ లైన్లో నిలబడితే కనపడుతుందండి. దాని పేరు మాధవ సరోవరం. ఆ మాధవాచార్యుడు ఆ విగ్రహాన్ని అక్కడ శుభ్రం చేశాడంట. మట్టిని మొత్తం శుభ్రం చేసినందుకు ఆ కొలను పేరు మాధవ సరోవరం. ఇంకా ఇక్కడ ముఖ్య విశిష్టత, మాధవాచార్యుడు దీన్ని 13వ శతాబ్దంలో అయితే కట్టించాడండి. ఇక ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు ఇది కంప్లీట్గా ఈస్ట్ సైడ్ అయితే ప్రతిష్ఠ చేశారు. ఈస్ట్ సైడ్ ప్రతిష్ఠ చేశారు, అంటే తూర్పు సైడ్ అనమాట. కానీ ఏం జరిగిందంటే మన శ్రీకృష్ణుడుకు కనకదాసు అని చెప్పే ఒక పరమ భక్తుడు ఉండేవాడు. ఆ కనకదాసు భక్తుడు తక్కువ కులం వాడు, కాబట్టి ఈ గుడిలోకి రానివ్వలేదంట. కనకదాసుడు గుడి బయట కూర్చొని చాలా ఏడుస్తున్నాడంట. శ్రీకృష్ణ పరమాత్ముడు అతని భక్తికి మెచ్చి సడన్గా ఈస్ట్ సైడ్ ఉండే విగ్రహము కంప్లీట్గా వెస్ట్ సైడ్ అయితే తిరిగిపోయి ఆ గోడ కొంచెం పార్ట్ బద్దలైపోయిందంట. కొంచెం పార్ట్ బద్దలైపోయి అక్కడ మనకు ఒక కన్నం పడిందంట. ఆ కన్నం నుంచి ఈ కనకదాసుడి భక్తుడికి దర్శనమిచ్చాడంట. ఇప్పటికీ కూడా ఆ విగ్రహం అనేది మనకు తూర్పు సైడ్ ఉండకుండా పడమట సైడ్ అయితే తిరిగి ఉంటుందంట. కాబట్టి ఈ గుడివారు ఏం చేశారంటే పడమట సైడ్ ఒక గుమ్మము, తూర్పు సైడ్ ఒక గుమ్మం కట్టి ఈ పడమట సైడ్ గుమ్మానికి ఒక గ్రిల్ పెట్టారంట. ఆ గ్రిల్లులో ఉంచే మనం ఈ కృష్ణుడి విగ్రహాన్ని అయితే దర్శనం చేసుకోవాలి. చూశారు కదా, ఇదే మాధవ సరోవరం అన్నమాట. కంప్లీట్గా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుందండి. అంతేకాదు అక్కడ కృష్ణుడి రథము చూశారు, రథం కూడా చాలా బాగుందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు మాధవ సరోవరం. ఇది ఈ గుడి యొక్క ప్రత్యేకత. అంతేకాదండి, ఈ ఉడిపి క్షేత్రంలో 2 శివుడి గుళ్ళు కూడా ఉన్నాయి. ప్రత్యేకమైన శివుడి గుళ్ళు, అనంతేశ్వర స్వామి టెంపుల్, ఇంకా మనకు చంద్రమౌళీశ్వర టెంపుల్. ఈ అనంతేశ్వర స్వామి టెంపుల్ ప్రత్యేకత ఏమంటే శివలింగంలో విష్ణుమూర్తి యొక్క ఇంకా ఆదిశేషుని యొక్క రూపం కూడా కనపడుతుందంటండి. చాలా విచిత్రం కదా, శివలింగంలో ఎక్కడన్నా విష్ణువు ఆదిశేషుడి విగ్రహం కనపడుతుందా? కానీ ఇవి 2 కలిపి ఉన్నాయి కాబట్టే దీన్ని అనంతేశ్వర టెంపుల్ అని అంటారంట. ఈ అనంతేశ్వర టెంపుల్ ఇంకా చంద్రమౌళీశ్వర టెంపుల్ కాకుండా ఇక్కడ కృష్ణుడి టెంపుల్ అయితే చాలా ఫేమస్ అనమాట. చూశారు కదా, ఇదే మాధవ సరోవరం. ఇక ఉడిపికు ఉడిపి అనే పేరు ఎందుకు వచ్చింది అనుకుంటే, ఉడి అంటే నక్షత్రం, పి అంటే రాజు. ఈ కన్నడలో ఉడి ఇంకా పి రాజుల స్టార్స్ యొక్క రాజు ఎవరు? చంద్రుడు. కాబట్టి దీనికి ఈ పేరు వచ్చిందనమాట. దక్షుడు అనే మునికి, మీకు తెలుసు కదా దక్ష ప్రజాపతి, దక్షుడు అనే మునికి 27 మంది కుమార్తెలు, వాళ్ళు 27 నక్షత్రాలు అనమాట. ఈ నక్షత్రాలను చంద్రుడు వివాహం చేసుకుంటాడు. ఇక వివాహం చేసుకున్నాక అందరినీ సమానంగా చూడాలి కదా, కానీ ఈ చంద్రుడుకు ముఖ్యంగా రోహిణి నక్షత్రం అంటే చాలా ఇష్టమంట. ఎక్కువ సమయం ఆమెతోనే గడిపేవాడంట. ఇక మిగిలిన నక్షత్రాలు రేవతి అలా మిగిలిన నక్షత్రాలు ఉన్నాయి కదా, వీళ్ళందరికీ కూడా కోపం వచ్చి వాళ్ళ నాన్నకు కంప్లైంట్ చేస్తారంట. కంప్లైంట్ చేసినప్పుడు ఈ దక్షుడు ఒక శాపం అయితే చంద్రుడికి ఇస్తాడు. నీ యొక్క ఈ చంద్రుడి నుంచి వచ్చే కాంతి ఏదైతే ఉందో ఈ కాంతి తగ్గిపోతూ ఉంటుంది అని చెప్పి అతనికి శాపం ఇస్తే ఈ చంద్రుడు మన పరమశివుడి దగ్గరికి వెళ్ళి
వేడుకుంటాడంట అండి. అందుకే ఈ అనంతేశ్వర స్వామి టెంపుల్, ఇంకా చంద్రమౌళీశ్వర టెంపుల్ అన్ననే ఈ చంద్రమౌళీశ్వర టెంపుల్లో చంద్రుడు వెళ్ళి అక్కడ పరమశివుణ్ణి వేడుకుంటాడనమాట. ఇక దాని గురించి అయితే ఈ గుడి మొత్తం చరిత్ర అయితే ఉంటుంది. ఇంకా నేను అబ్జర్వ్ చేసింది, ఈ ఉడిపిలో మనకు ఈ ఆవు అయితే, గోవులు అయితే ఎక్కువగా ఉంటాయండి. కృష్ణుడు ఎక్కడ ఉంటే గోవులు అక్కడ ఉంటాయి కదండి. కాబట్టి ఈ గోకర్ణలో ఇంకా ఈ ఉడిపిలో గోవులు అయితే ఉన్నాయి. ఇంకా ఉడిపిలో ఫేమస్ ఫర్ ఫుడ్ అన్నాం కదా, ఎందుకంటారా, మన కృష్ణుడి యొక్క భార్య రుక్మిణీదేవి, రుక్మిణికి ఒక బ్రదర్ ఉండేవారంట. ఆ బ్రదర్ పేరు రుక్మి. అతను ఈ ఉడిపి క్షేత్రాన్ని పరిపాలించిన రాజంట. అతను ఏం చేశాడంట, మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది కదా, ఆ 18 రోజులు కూడా ఏ రాజు సైడ్ వెళ్ళేసి పాండవుల సైడు కౌరవుల సైడు వెళ్ళకుండా, యుద్ధం చేయకుండా ఈ రాజులందరికీ కూడా ఫుడ్ సప్లై చేసేవాడనమాట. ఈ 18 రోజులు కూడా ఫుడ్ తక్కువ పడకుండా కరెక్ట్ మోతాదులో ఇతను సప్లై చేశాడంట. అంతేకాదు స్వయాన కృష్ణుడికి ఇంకా యుధిష్ఠరుడికి వడ్డించేవాడంట. కాబట్టి ఈ మొత్తం ఉడిపి ప్రాంతం అంతా ఫేమస్ ఫర్ ఫుడ్ అండి. అంతేకాదండి, మన మసాలా దోశ, ప్రపంచానికి మసాలా దోశ పరిచయం చేసిందే ఉడిపి క్షేత్రం అంట. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మాస్టర్ షెఫ్స్ అంట. కాబట్టి ఉడిపి క్షేత్రానికి చాలా చాలా విశిష్టత ఉంది కదా. ఈ ఉడిపి క్షేత్రం యొక్క ఫుడ్ టేస్ట్ చేయడానికి మేమైతే చాలా దూరం ప్రయాణించి మేమైతే బెస్ట్ హోటల్కి అయితే వెళ్ళామండి. ఆ హోటల్లో ఫుడ్ అయితే మేము టేస్ట్ చేసామన్నమాట. ఈ యొక్క ఉడిపి నుంచి ధర్మస్థల క్షేత్రానికి అయితే వెళ్ళాము. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ధర్మస్థల క్షేత్రము. ఇక ఈ ఉడిపి యొక్క ప్రత్యేకత గురించి చెప్పుకున్నట్టయితే, టెంపుల్లోకి వెళ్ళగానే నాకైతే చాలా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇక మేమైతే అక్కడ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఈ శివసాగర్ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. ఇంకొక విశిష్టత మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ ఉడిపి కృష్ణుడిని మొక్కుకుంటారంట అండి కొంతమంది. ఏదైనా జరిగితే, వాళ్ళు అనుకున్నది జరిగితే ఇక్కడ ఉండే అన్నప్రసాదం లేదా గుడి ప్రాంగణంలో భోజనము కింద పెట్టుకొని చేస్తారంట, అరుగు మీద పెట్టుకొని చేస్తారంట. ప్లేట్ ఇవ్వరంట వాళ్ళకు, నేలపైన తింటానని చెప్పి దేవుడికి మొక్కుకుంటే అది నెరవేరిపోతుందంట. ఇక ఉడిపి టిఫిన్ అయితే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్